న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో అఘోరి హల్చల్ చేస్తోంది. నిన్నటి నుండి నగరంలోనే మకాం వేసిన ఆమె రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలో రాత్రంతా గడిపింది. శ్మశానంలోనే కూర్చున్న అఘోరి ధ్యానం చేస్తూ శివుడిని ప్రార్థించింది. మరోవైపు మగవారితో మాట్లాడకుండా అఘోరి 5 రోజులుగా దీక్ష చేస్తుంది. కేవలం స్థానిక మహిళలతోనే మాట్లాడుతూ భస్మంతో బొట్టు పెడుతుంది. అయితే శివారాధన పద్ధతులకు భిన్నంగా వైష్ణవ ఆచారంలో అఘోరి బొట్టు పెడుతూ ఉండడం కాస్త సంచలనంగా మారింది. ఇక అఘోరిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో శ్మశానానికి చేరుకుంటున్నారు. అనారోగ్య సమస్యలపై అఘోరికి మొరపెట్టుకుంటున్నారు. నిన్నటి నుండి రంగంసాయిపేట బెస్తం చెరువు దగ్గరే అఘోరి మకాం వేసింది. రాత్రంతా కూడా అక్కడే గడిపింది. శ్మశానంలోనే కూర్చున్న అఘోరి ధ్యానం చేస్తూ శివుడిని ప్రార్థిస్తూనే ఉంది. మరోవైపు మగవారితో మాట్లాడకుండా ఆమె 5 రోజుల దీక్ష చేస్తుంది. కేవలం స్థానిక మహిళలతోనే మాట్లాడుతూ భస్మంతో బొట్టు పెడుతుంది. అక్కడ ఎవరైనా మగవారు వస్తే తను సైగలతోనే వాటిని పక్కకు వెళ్ళమంటుంది. అయితే శివారాధన పద్ధతులకు భిన్నంగా వైష్ణవ ఆచారంలో అఘోరి బొట్టు పెడుతూ ఉండడం కాస్త సంచలనంగా మారింది. అందరూ చల్లగా ఉండండి. భవిష్యత్ తరాల ఆడపిల్లలకి ఏం తెలియదు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. కేవలం అఘోరి ఆడవాళ్ళతో మాత్రమే మాట్లాడుతూ ఉంది. మగవాళ్ళతో అసలు మాట్లాడడం లేదు. తను ఒక 5 రోజుల దీక్షలో అయితే ఉంది. మనం చూడొచ్చు. వరంగల్లో అఘోరి హల్చల్ చేస్తూనే ఉంది. అండ్ అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా తన సంచలనం సృష్టిస్తూనే ఉంటుంది. అండ్ అలాగే నిన్నటి నుండి కూడా అదే నగరంలో మకాం వేసింది ఆమె. రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే రాత్రంతా గడిపింది అఘోరి. శ్మశానంలోనే కూర్చొని ఆవిడ ధ్యానం చేస్తూ శివుని ప్రార్థిస్తూనే ఉంది. అందుకే ఎవరితో మాట్లాడుతున్నారు, ఓన్లీ ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అలాంటి సమస్యలలో ఉన్నారు, తీర్చుకోవాలి, కాపాడుకోవాలి. భక్తులు కూడా ఆపుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఎక్కువ బాధ్యత తీసుకున్నా కాబట్టి ఎంతమంది అడ్డుకున్నా నా మీద అడుగు జరిగినా నేను ఎక్కడ పెట్టాను. మీ అందరినీ కాపాడుకోవాలి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వరంగల్లో రంగం చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బెస్తం చెరువు దగ్గర ఉన్నటువంటి రంగశాయిపేటలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నాము. ఇక్కడ దాదాపు నిన్నటి నుంచి కూడా ఒక రకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. తను ఒక ప్రైవసీ కోసం శ్మశాన వాటికకు వచ్చినటువంటి నేపథ్యంలో తనను మాత్రం అసలు కనీసం రెస్ట్ తీసుకునేయకుండా చేస్తున్నటువంటి ఒక ఆగ్రహం కూడా నిన్న అఘోరి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మాత్రం అఘోరిని చూడడానికి, అలాగే కొంతమంది భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఉదయం నుండి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది పువ్వులు, పండ్లు ఇక్కడ అన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే నిన్న రాత్రి 1 గంట వరకు పూజలు చేసుకుంటారు. ప్రత్యేకంగా పూజలు చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా దాదాపు ఆ సమయం వరకు ఉన్నారు. కానీ కొంతమంది హిజ్రాలు వచ్చి కొంత హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఉదయం నుండి చూసినటువంటి ఆ స్థితిగతులు అయితే ఉన్నాయి. ఉదయమే దాదాపు బ్రాహ్మీ ముహూర్తంలో లేచినట్టుగా తెలుస్తుంది. 6 గంటల వరకు తను పూజా కైంకర్యాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా ఉదయం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత
కొంత భక్తులు తెచ్చినటువంటి పండ్ల రసాలు కూడా స్వీకరించేటువంటి పరిస్థితి ఉందంటే అప్పటి నుండి కూడా ఏం తినలేనట్టుగా చెప్తుంది. కానీ తనకు నిద్ర కూడా లేకపోవడంతో ఈ రోజు తను సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ 4 గంటలను తర్వాత తను గుజరాత్ కు వెళ్తారన్నటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. కానీ తను డ్రైవింగ్ చేసే ఓపిక కూడా లేకుండా పోయింది. ఎందుకంటే రాత్రి నుండి కూడా భక్తులు కూడా వస్తున్నారు, కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు, కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా ఆగ్రహానికి గురైనటువంటి వ్యక్తి వారిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది భయాందోళనకు గురి అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ భక్తులు మాత్రం ఆమె ఆ స్పర్శ తగిలితే చాలు, ఆమెను పూజిస్తే చాలు అని చెప్పి ఆమె పాత స్పర్శ తెలుసుకోవాలి, ఆమెను బొట్టు పెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచనతో కూడా భక్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా భక్తులుగానే అభివర్ణించవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ నిన్న ఉన్నటువంటి నేపథ్యంలో పుష్ప అని ఇక్కడ తను కొంతమంది హిందూ సంఘాల నేతలు అలాగే కొంతమంది హిజ్రాలు కూడా కొంత వచ్చి కొందరు ఆందోళన చేస్తుంటే మరికొందరు మాత్రం బాసటగా నిలుస్తున్నారు. చాలా వరకు భక్తులు కూడా భక్తి ప్రపత్తులు చాటుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పుష్ప నిన్న మొత్తం సాయంత్రం నుండి తను అఘోరి ఉన్నంత వరకు రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో పుష్ప ప్రస్తుతం ఒకసారి మనతోనే ఉంది. తను ఏం చెప్తుంది, నిన్నటి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి ఏం చెప్తుంది ఒక్కసారి మనం మాట్లాడదాం. పుష్ప గారు చెప్పండి, నిన్న ఇప్పటి వరకు అయితే ఒక వాతావరణం అయితే నెలకొంది. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది భక్తితో వస్తున్నారు, మరికొంతమంది యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నిన్న మొత్తం మీరు గమనించారు. ఎట్లాంటి పరిస్థితులు నిన్న నుంచి ఉన్నాయి మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు పుష్పితలయ ఫ్రమ్ వరంగల్. నేను వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేని. సో ఇక్కడ చాలా వరకు అయితే బెస్తం చెరువుకి నిన్న మరి 11:30-12 మధ్యలో రావడం జరిగింది. తన వెహికల్ ఏదైతే ఉందో తన వెహికల్ ని ఒక అద్దం పలగడం వల్ల వరంగల్ కి ములుగు రోడ్ లో తీసుకొచ్చి వెహికల్ పెడితే కనీసం వాళ్ళకి 24 అవర్స్ లో వాళ్ళకి సీసాను చేసిస్తాననగానే తను ఎక్కడ ఏ ఇంట్లో కూడా నేను ఉండకూడదు, శ్మశానంలోనే ఉండాలి, శ్మశానం పడుకోవాలని అన్నది, శ్మశానంలోనే నిద్రిస్తానన్నది. అందుకోసమే ఎక్కడ బెస్తం చెరువులో ఉన్నటువంటి శ్మశాన వాటిక వచ్చి నిద్రించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా వరకు మహిళలకైతే చేతులెత్తి దండం పెట్టాలి. చాలా మంది మహిళలు కూడా వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం, ఇక్కడ అన్నం పెట్టడాలు, పండ్లు అంటే ఆమెను ఒక దేవతగానే భావిస్తున్నారు. మీరు నిన్న చూశారు కొంతమంది ఇప్పుడు లైలా అండ్ టీం వచ్చి కొంతమంది మాకు ఇబ్బంది జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు చేశారు. అట్లాంటప్పుడు ఆ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, అఘోరి మాత అసలు దీక్షలో ఉన్నాను, ఎవరితోటి మాట్లాడను, కేవలం మహిళలతోటి మాత్రమే మాట్లాడతాను, అందులో కూడా కేవలం ఆశీర్వదించడానికే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా తప్ప వేరే, ఎందుకంటే గురువు గారి ఆజ్ఞ అలాగే మిగిలినటువంటి తన అమ్మవారి అనుజ్ఞ వచ్చేంత వరకు నేను మాట్లాడనని చెప్పి అలాగే ఉన్నారు నిన్నటి నుండి. మీకేమైనా చెప్పారా నిన్నటి నుండి? నిన్న నా పక్కన విజువల్స్ తీశారు, లైవ్ కాల్ మాట్లాడారు. అంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు కాదు, తను అక్కడ నుంచి వచ్చి ఎంతైనా మా కమ్యూనిటీ కావచ్చు, మహిళ కావచ్చు, తనకి అన్యాయం జరిగితే ఎలా ఉంటది, మా తెలంగాణలో వచ్చి ఇలాంటి ఇబ్బందులు కాకూడదు, తనంటూ కొంచెం మేము సహకరిస్తాం అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు. కాకపోతే మాకు ఇంటిమెంట్ తనని జాగ్రత్తగా పంపించాలి కదా అనే మాట్లాడడం జరిగింది, కానీ ఇబ్బంది అవుతుంది అనలేదు. కాకపోతే స్త్రీ తత్వం ఉంది కాబట్టి కొంచెం ఒక స్త్రీ వస్త్రాలు కొంచెం ధరిస్తే బాగుండేది